భూమి మీద ఎన్నో క్లైమేటిక్ చేంజెస్, భూకంపాలు, స్నోఫాల్ మెల్టింగ్, అలానే న్యాచురల్ డిజాస్టర్స్ మనం ముందుగా గుర్తించాలంటే మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి కదా. దానికోసమే నాసా, ఇస్రో కలిసి నిసార్ అనే శాటిలైట్ని తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్లైమేటిక్ చేంజెస్ ట్రాక్ చేయడానికి ఇది సిద్ధంగా ఉంది. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది మన వరల్డ్లోనే మొట్టమొదటి ద్విబంధ ఉపగ్రహం, అంటే 2 రేడార్ సిస్టమ్స్ కలిపిన ఒక శాటిలైట్. నాసా నుండి ఎల్ బ్యాండ్ రాడార్, ఇస్రో నుండి ఎస్ బ్యాండ్ రాడార్ను కలిపి ఈ నిసార్ అనే శాటిలైట్ తయారు చేశారు. దీన్ని లాంచ్ చేసింది జూలై 30, 2025. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. దీన్ని ఇస్రో యొక్క GSLV F-16 రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. ఈ శాటిలైట్ వెయిట్ దాదాపు 2392 కిలోల బరువు ఉంటుంది. ఇది సన్కి పోలార్ ఆర్బిట్లో ప్యారలల్గా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది ప్రతి 12 రోజులకు ఎర్త్ మొత్తాన్ని పూర్తిగా స్కాన్ చేస్తుంది. దీనికి 12 మీటర్ల యాంటెనా ఉంటుంది. ఈ యాంటెనా ద్వారా 80 టెరాబైట్ల డేటాను రోజుకి ఎమిట్ చేయగలదు. మనం ముందుగా 2 బ్యాండ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఎల్ బ్యాండ్ వల్ల యూజ్ ఏంటంటే ఇది భూకంపాలు కానీ భూమి కదలికను కానీ డిటెక్ట్ చేస్తుంది. ఎస్ బ్యాండ్ వల్ల యూజ్ ఏంటంటే తడి నేల అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్స్ని విశ్లేషిస్తుంది. దీని ప్రతి స్కాన్లో 242 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఇది నాసా, ఇస్రో మధ్య ఒక కీలకమైన సైంటిఫిక్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. దీని కాస్ట్ దాదాపు $1.5 బిలియన్ ఉంటుంది. ప్రస్తుతం ఇది తన ఆర్బిట్లో ప్రవేశించి దాని వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 2025 నాటికి అది డేటాను పంపడం మొదలవుతుంది. ఈ మిషన్ వ్యవధి కనీసం 3 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా కావాలంటే దీన్ని పెంచుకోవచ్చు. భూమి భవిష్యత్తును రక్షించేందుకు నాసా, ఇస్రో కలిసి తీసుకున్న ఈ నూతన అడుగు ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మకం. నిసార్ శాటిలైట్ ద్వారా మనం భూమి ఆరోగ్యాన్ని పరిశీలించగలుగుతాము. ఈ మిషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రకృతిలో వచ్చే మార్పులని, అంటే ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, గ్లేషియర్స్, హిమపాతాల మెల్టింగ్ కానీ, సముద్ర మట్టం పెరుగుదల కానీ, ఫారెస్ట్ లాసెస్ కానీ, అగ్రికల్చర్ని పర్యవేక్షణ కానీ, మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల భూభాగాలలో వచ్చే మార్పులు కానీ ఇన్డెప్త్గా పరిశీలిస్తుంది. పగలైనా రాత్రైనా మేఘాలు ఉన్నా లేకున్నా సరే ఇది 1 సెంటీమీటర్ లోపు కలిగే భూమి కదలికను కూడా గుర్తించగలదు.